హో హో దా 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 ఏటిదే మరి సోజ్యంగా ఉందే. అదేటంబాజీరావు గారు మోటార్ బండికి ఎద్దులు గట్లాగుతున్నారో. ఏం చేయమంటావు పాపాయమ్మ? ఒకడేమో ఈ మోటార్ సైకిల్ తాకట్టెట్టాడు, ఇంకొకడేమో ఈ ఎడ్లను తాకట్టెట్టాడు. ఎడ్లను మేపినట్టుంటది, మోటార్ సైకిల్ ఎక్కినట్టుంటదని అలా పొలం గట్టు మీదకి షికారికి వెళ్ళొస్తున్నా. మీరు మా బలే చిత్రమైనరండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా దగ్గర ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. ఓ పని చేస్తావేటి? ఏటి? ఇలా నన్ను పెళ్లి చేసుకుంటావేటి? నీకన్నీ చూపిస్తా. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇదిగో కొడుకపై తొందరగా వెళ్ళి అదేంటి అలా తొందరపడిపోతున్నావు? నా అందం నిన్ను రెచ్చగొట్టిందేటి? అది కాదండి, నాకు చిన్నప్పటి నుంచి మా బావంటే మోజండి. నాకు మరండి ఈప్ మీదే అంతా పుట్టుమచ్చుందండి. అది ఉంటే మొదట కట్టుకున్నాడు మొదటి రాత్రే పోతాడండి. అందుకే మా బావ వెనకాడుతున్నాడండి. ఇప్పుడు మీరు నన్ను చేసుకున్నారనుకోండి, రేపు మీరు పోయారనుకోండి, మీ అత్తంతా నాకే వస్తుంది కదండి. ఆ తర్వాత మా బావ నేను సుఖంగా ఉండొచ్చు కదండి. గురారా ఇదేటండి బాబు, కట్టుకోకుండానే పోయారటండి. చూడు అమ్మో అప్పులుడు. ఏట్రా గండయ్య, మనకి అజ్ఞాతవాసం ఏట్రా? ఆ బామ్మర్ది గడి ఏ ముహూర్తాన్ని వచ్చాడో కానీ సీతమ్మకు వచ్చాడానికి కట్టాలు వచ్చి పడిపోయినాయట్రా. గే సీతమ్మకేం కష్టాలు వచ్చినాయన్నా? రావణాసుడు అశోకవనంలో మంచి కూకోబెట్టిండు. మరి మనకి ఇంట్లో అత్త పోరాయే, ఇదిలో అప్పుల పోరాయే, ఆఖరికి ఈ నవనీతమే గతాయే. ఇప్పుడు గదైనమని రాణిస్తుందంటావు? సిసి నవనీతం అలాంటి మనిషి కాదురా. మన ఇద్దరం ఉంచుకున్నాం అన్నమాటే కానీ మా పతివ్రత వెళ్ళామంటే పువ్వుల్లో ఎట్టుకుంటది. అమ్మో, ఇదే నేను మీదకి ఎక్కిస్తాడు. ఆగండి ఆగండి, దిష్టి తీనండి. నాయుడు గారు బాగున్నారా? గండయ్య, మన సింతామని కొత్త భవానీ సెకండ్ పట్టిందేట్రా? ఆడిపోయినాక క్యాప్ లోనమ్మని రానివ్వదా? నాయుడు గారు, మీరు గుమ్మల్లో పాదం పెట్టగానే నాకు పట్టిన సేనంతా విరగడైపోయింది. అది సరే గాని డిక్కీలో పళ్ళబొట్లున్నాయి, లోన్ ఎవరు లేరా? డిక్కీలో పళ్ళబొట్లున్నాయి, లోన్ అట్టండ్రా. మీరే లోనట్టండి. మీరు రండి నాయుడు గారు. అమ్మా, దీనికి ఎంత కోపలిసిపోనదేటి? అన్ను, మన పిల్లలు వస్తుండ్రే. నాకు అలాగే అనిపించింది. చక్కిచ్చాడు నువ్వు తీసుకురా. గండయ్య, ఏందన్నా? ఆ రాజులో బతికిన వాళ్ళు మన ప్లాట్ఫామ్ మీద పోటర్ బతికైపోయినదేట్రా? అసలు దీనికి అంతటి కాను నా కొడుకు బామ్మర్ దిగాడు. కానీ ఏం చేయాలి? రౌడీలతో కొట్టిపించినా గానీ ఆయనకి అర్థమవుతలే. నీ రౌడీలతో కాదురా, సెంటిమెంటల్ తో కొట్టాలా. గదేం మెంటలన్ను? మన పిల్లలకి ఏమవుతారు? అక్కలు. తుంటి మీద కొడితే పళ్ళు రాలుతాయన్నట్టుగా ఇక్కడ అక్కలు తగిలితే అక్కడ అమ్మ పలుకుతుంది. అంబంటే అలా అమ్మ సావు సావు. ఇదేంది ఏడుపు గిట్ల లేకుండా గట్ల చప్పుడు చేయకుండా కూకుంటివి? ఇలా నేల మీద కొడితే ఏడు పిల్ల వస్తుంది. మర్రి చెట్టులో పెరిగే దెబ్బలు కొట్టడం కూడా చేత కాకపోతే ఎలాగయ్యా? దెబ్బలు బొబ్బలు ఎక్కిందే డబ్బులు చేతికి ఎలా వస్తాయనుకున్నావు? ఆ కర్ర అయ్యి నేనే కొట్టుకో. నన్ను గిట్ల రెచ్చగొట్టకు. ఇప్పుడు చూడు, నీ బొక్క తిరిగేటట్టు కొట్టకపోతే నేను నీ మొగుండే కాదు. డబ్బులు తాగితే నీ అమ్మ బాస. కొత్త డ్రామా మొదలైనట్టుందండి. నాకు కూడా కొంచెం నీళ్ళు అయ్యవే తల్లి. రాముడు నన్ను బజారుకి అన్నాడు. అమ్మో నాన్న, ఎన్నాళ్ళు కాపుర పాలు విరిగిపోయినట్టు విరిగిపోయిందా? చూసావా తల్లి, మా కాపుర ఎలా అయిపోయిందా తల్లి? ఏం జరిగిందక్క? తమ్ముడు, మీ బావులు మమ్మల్ని బతకనిచ్చేటట్లేదా తమ్ముడు? బజారు పాలు చేశారా తమ్ముడు? ముందా ఏడు బాబీ జరిగిందేంటో చెప్పండి. చెప్తే నువ్వేం చేస్తావురా తమ్ముడు? డబ్బు మీ కాని కూడా ముట్లేదంట తమ్ముడు. తమ్ముడు 5 ఎకరాలు రాయించుకురా. 5 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు రాయించుకురమ్మన్నాడు రా తమ్ముడు. తమ్ముడు
ఎక్కడికమ్మా? ఆ ఎదవన్నర ఎదవలకి ఎకరాలు కావాలంట, ఎకరాలు. వాళ్ళ బాబు సొమ్ము నా దగ్గర దాచిపెట్టినట్టు నా ఆస్తి మీద అందిన కాడల్లా అప్పులు తెచ్చారు. పండిన ధాన్యం అంతా ఆళ్ళకి ఏళ్ళకి తూచి నా కొంప సర్వనాశనం చేశారు. మగ దిక్కు లేదు కదా అని వీళ్ళని చేరదీస్తే నా ఇల్లు గుల్ల చేసింది కాక నా పిల్లల మీద చేయి చేసుకుంటారా? ఆ ఇద్దరు సన్నాసుల్ని రోడ్డు మీదకి ఈడ్చి 10 మంది చేత వాళ్ళ మొక్కను తుప్పుక్కుని ఉమ్మయించకపోతే నా పేరు దూపాటి శేషమ్మే కాదురా. అమ్మా, నువ్వెందుకే ఆవేశపడతావు? నేనున్నానుగా. వాళ్ళు బావలు, నేను బావమర్తిని. సరసాలాడుకున్నా చచ్చేలా కొట్టుకున్నా మాకే చెల్లుతుంది. అన్ని బాధ్యతలతో పాటు బావల భరతం పట్టే బాధ్యత కూడా నేనే చూసుకుంటా. కాచి తాగేటోళ్ళం గొడ్ల పాకల కూకుని గిట్ల కళ్ళు తాగాల్సి వచ్చింది. ఏం చేస్తాంలే, హరిశ్చంద్రుడు అంత తోటే శవాల్ని కాల్చలే. నువ్వు పని చేయరా, ఏం అనుకుండా వెళ్ళి అరికెదలు చెప్పుకు బతకరా. మా పక్క ఫుడ్ లేకుండా ఎడుతుంటే పురాణం సత్తావేట్రా. గట్లనా? గీడ పెండ్లాన్ని కొడితే గడ అత్తింటి పోషణానికి బొక్కడుతుంది అన్నావు. గేది గేడబడింది అని. బాబు నాకు కొట్టకండి బాబు, బాబు చంపేగారు బాబు, బాబు చిన్నగారు బాబు, బాబు పెద్దగారు మీరు కాపాడాలి బాబు. అమ్మో 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 అయ్యగారు, అమ్మో అమ్మో చిన్నగారు కొట్టాలి బాబు, బాబు అమ్మో చిన్నగారు మీరే కాపాడాలి బాబు, మీరే కాపాడాలి. ఏం జరిగింది? వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరి మీద? ఈ మీదే. చెప్పురా, ఏమని ఇచ్చాడు? కొట్టకండి బాబు, చంపికండి బాబు, నిజం చెప్పేస్తారండి బాబు. వీళ్ళిద్దరూ వీళ్ళ పిల్లల్ని కట్నాల కోసం అని సాగుబోతున్నారని అది తట్టుకోలేక వాళ్ళు కిరసనాలు వేసుకొని అంటించుకుని ఆత్మహత్య చేసుకోబోయారని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. అమ్మగారు సాక్షికం చెప్పారండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ కోసం తిరుగుతున్నారండి. బామ్మర్ది, ఈ గొడవ నాకేం తెలియదు, నిజం చెప్తున్నా. నా పెండ్ల మీద ఒట్టు. కిరసాలు ఎవరో మాకేడు తెలియదు బామ్మర్ది. మమ్మల్ని నువ్వే రట్టించాలి బామ్మర్ది. బామ్మర్ది అందుకే బావా నా బాధ. అసలే వరకట్నం సమస్య అసెంబ్లీలో అలరైపోతుంది. 10 ఏళ్లు శిక్ష పడుతుందట. వరకట్నం నిషేధం కింద ఇలాంటి కేసులను అప్పగిస్తే బహుమానం కూడా ఉందట. అందుకే వీడు కక్కుర్తి పడి రిపోర్ట్ చేస్తుంటాడు. వీడిని ఆడి సంగతి వదిలే బామ్మర్ది. అసలే మా వెనక పోలీసు వాళ్ళు తిరుగుతుండ్రంట. పట్టుకుని బొక్కలు వేసిండ్రనుకో, మాకైతే ఎందుకు చెప్పు. ఏం చెప్పమంటావు బావా? అమాయకులైన మిమ్మల్ని బట్టలు ఓడదీయించి నడి రోడ్డు మీద నీచంగా తీసుకువెళ్తారట. చీపుళ్ళు బకెట్లు మీ చేతికిచ్చి చెయ్యరాని పనులు చేయిస్తారట. ఈ పనులు మీరు చేయమని ఎదురు తిరిగారో మిమ్మల్ని పిచ్చి కుక్కను బాదినట్టు బాదుతారు బావో. ఎప్పుడు కలిసి పని చెయ్యం. మేము జైలు పాలు కాకుండా కాపాడు బామ్మర్ది. నా కాళ్ల మీద పడితే ప్రయోజనం లేదు బావలో. నీ కాలు మొక్త నీ పాంచన్. మమ్మల్ని క్షమించత్తమ్మా. ఒక్కసారికి మమ్మల్ని మాఫ్ చేయవే. ఇదిగో అత్తమ్మా, ఏ నుంచి నీ కూతుళ్ళని వాళ్ళ కూతుళ్ళు గాని వాళ్ళ కూతుళ్ళని గాని ఏమన్నా అంటే నీ చెప్తాని. నువ్వు కాదు ఆడి చేత కొట్టించుకుంటావు. నీకు హామీ ఇస్తున్నాం, చెయ్యరా. వల్ల అసలు దీనికి అంతటి కారణం ఇదత్తమ్మా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు కాదు. వద్దే అత్తమ్మ దావతే. నాటకం అంటే మంచిది కాదే అని దీనికి. నిన్ను నిన్ను ఊరికే సరసం ఆడుతున్నావు అత్తమ్మా. తమాషా. పసిట్టి వెళ్తాం. చూడు బావా, మనలో మనకి గొడవ వస్తే కయ్యాలతో కాదు వియ్యాలతో సరిదిద్దుకోవాలి. ఏటి బామ్మర్ది నువ్వు చెప్పేది? తెలివైన వాడివి, సమర్థుడివి, ప్రతిదానికి ఆ గండయ్య బావని వెంటేసుకురావడం వల్లే నువ్వు దెబ్బతింటున్నావు. అతన్ని వదిలేసి నాతో చేయి కలుపు. నీ దశ తిరక్కపోతే నా మీదొట్టు. అమ్మ బామ్మర్ది, ఇంత చిన్న ఆలోచన నాకు ఎందుకు రాలేదు? ఆ నైజం నా బుర్రను అవిలేసి నాకు ఆలోచన రానివ్వలేదు. ఇంక చూసుకో, చక్రం తిప్పేత్తా.